హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటి, ఈరోజు ఉన్న టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటి కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాని మీద నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. ఇక దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే చేయడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో పట్టణాల్లో అయితే దరఖాస్తులకు సంబంధించి మీ సేవలు అయితే దరఖాస్తు చేసుకుంటున్నారు కదా, క్యూఆర్ పద్ధతిలో వచ్చేసి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు అయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్, రెండో విడత కోసం ఎదురు చూస్తున్నారు కదా. సో వారందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో భాగంగా పూరిళ్ళ నివాసం ఉంటున్న 43,000 కుటుంబాలకు వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్టు చెప్తున్నారు. అంటే పూరి గుడిసెలు, పెంకుటిల్లు ఇలాంటివి అయితే ఉంటాయి కదా, అటువంటి వారికి దాదాపు రాష్ట్రంలో 43,000 మంది ఉన్నట్లు సర్వే చేయడం జరిగిందనమాట. సో గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వే వచ్చిన దరఖాస్తులు ఆధారంగా మొత్తం 82,890 కుటుంబాల్లో పూరిళ్ళ నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. ఆ సమాచారం క్షేత్రస్థాయిలో నిజంగానే అక్కడ పూరిళ్ళు ఉన్నాయా లేదా, సో పేదలు నివసిస్తున్నారు అనేది సమగ్ర సర్వే అనేది చేపట్టడం జరిగింది. దాంట్లో 43,000 మంది కుటుంబాలు జీవిస్తున్నట్లుగా. సో అక్కడ నుంచి కలెక్టర్ల అనుమతికి వెళ్ళాయన్నమాట. చివరిగా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తెలిపితే గుడిసెల వాసులు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ సో అనుమతి పత్రాన్ని అయితే అందజేస్తారనమాట. ఈ ప్రక్రియను కూడా వారం 10 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని హౌసింగ్ శాఖ అయితే భావిస్తున్నారు. సో త్వరలోనే రెండో విడతగా వారికి ఇండ్లు కట్టేయడానికి అవకాశం అయితే ఉంది. సో అదేవిధంగా మొదటి ప్రాధాన్యత వీరికైతే ఇవ్వబోతున్నారు. రెండో విడతలు వచ్చేసి ప్రభుత్వం ఇక పట్టణాల్లో ఉన్న వారికి కూడా గుడ్ను చెప్పారనమాట. ఎలా అంటే, సో రెండో విడతలో ప్రభుత్వం క్యూర్ పరిధిలో మినహాయించినటువంటి 2,50,000 ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. మొదట అంటే ఎవరైతే పూరి గుడిసెలు ఉన్నాయో అటువంటి వారికి మొదట కేటాయించబోతున్నారు. సో ఈ జిల్లాకు సంబంధించి మొత్తానికి అత్యధిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చేసి 5,421 కుటుంబాలు పూరిలలో గుడిసెల్లో ఉన్నట్లు సర్వేలో తేలింది. భూపాలపల్లి జిల్లాలో వచ్చేసి 3,328 కుటుంబాలు, నల్గొండ జిల్లాలో వచ్చేసి 3,000 దాదాపు 142, మెదక్ జిల్లాలో వచ్చేసి 2,995 కుటుంబాలు పూరిలలో నివాసం అయితే ఉంటున్నారు చెబుతూ గుర్తించారు. సో అదేవిధంగా క్యూఆర్ పరిధిలో మేడ్చల్, మల్కాజిగిరి 58 కుటుంబాలు, రంగారెడ్డిలో వచ్చేసి 318 కుటుంబాలు గుడిసెల్లో అయితే ఉంటున్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో వచ్చేసి 356 కుటుంబాలు, కరీంనగర్లో వచ్చేసి 359 కుటుంబాలు, రాజన్న సిరిసిల్ల వచ్చేసి 399 కుటుంబాలు పూరి గుడిసెలో నివసిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. త్వరలో వీరికి గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక మరొకటి చూసుకున్నట్లయితే ఓటర్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారనమాట. సార్ అని పిలుస్తాం కదా, ఇందులో వచ్చేసి 70% పూర్తయిన ఇన్విటేషన్ పత్రాల డిజిటలైజేషన్ అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా 24 తారీఖు లాస్ట్ డేట్ అయితే, ఆగస్టులో మనకు మరో 10 రోజుల వరకు టైం పొడిగించారు కాబట్టి, సో ఇప్పుడు డిజిటలైజేషన్ ప్రక్రియ అనేది దాదాపుగా 100లో 70% కంప్లీట్ అయినట్టుగా, డిజిటలైజేషన్ పూర్తయినట్లు అధికారికంగా లెక్కలు అయితే చూపిస్తున్నారనమాట. మనకు ఇవన్నీ కూడా ఆన్లైన్లో అయితే తెలుసుకోవచ్చు మన ఓటు ఉందా లేదా అనేది దానిపైన కూడా. సో రేషన్ కార్డు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. సో ఏం చెప్తున్నారు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం సో ఇక రేషన్ కార్డుకు సరికొత్తగా రూపొందించిన ఏటీఎం కార్డులు అనేది ఇస్తామని చెప్పారు. అవి ఎప్పుడు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఇవన్నీ కూడా డిజిటల్ కార్డులు లబ్ధిదారులు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందనమాట. సో ప్రస్తుతం కాగిత రూపంలో ఉన్నటువంటి కార్డులు ఇప్పుడు ఎవరికైనా కూడా కార్డు అయితే లేదు. సో అవి లామినేషన్లు చేయించుకొని వాడుకుంటున్నాం కదా, వీటికి స్థానంలో స్వస్తి పలికి ఇక కార్డులు అయితే అందించబోతున్నారు. సో ఏటీఎం కార్డు మాదిరిగా అయితే ఉండబోతుంది అనమాట. సో చిన్నపాటి చిప్ కూడా అందులో ఇన్స్టాల్ అయితే చేసి ఉంటుందన్నమాట. సో దీని ఆధారంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే కుటుంబ సభ్యుల వివరాలు కనిపించేలా దీన్ని రూపొందించినట్లు రేషన్ దుకాణాలలో దీన్ని స్కాన్ చేసి సరుకులు అయితే పొందేలా తయారు చేశారనమాట. సో ఇవన్నీ కూడా మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటంటే, ఆయా జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి లబ్ధిదారులు కొత్తగా ఆమోదించే కార్డులో కుటుంబ సభ్యుల యజమాని ఫోటో, కార్డు నంబరు, దుకాణం నంబరు ఉంటుంది. అదేవిధంగా వెనుక వైపు కుటుంబ సభ్యుల వివరాలు ముద్రించి ఉంటాయన్నమాట. సో దీనిపైన సో ఇది అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడుకొని ఉన్నదని చెప్తున్నారనమాట. సో ఇవి
ఇవ్వడానికి పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. అన్ని జిల్లాల్లో రేషన్ కార్డుల సంఖ్యకు అనుగుణంగానే ప్రభుత్వం స్మార్ట్ కార్డులు సరఫరా చేసిందనమాట. పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఎప్పుడు పంపిణీ చేస్తామనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో వచ్చే నెలలోనే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. మనకంటే దీన్ని బట్టి వచ్చే నెలలో మనకు కొత్త రేషన్ కార్డు లాంటివి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అది రేషన్ షాపుల ద్వారా ముందుగా గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధుల ద్వారా అయితే అందించిన తర్వాత తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది. ఆధార్ కార్డా లేదంటే డాక్యుమెంట్లు ఏదైనా ఒకటి అయితే అడుగుతారు కాబట్టి తప్పనిసరిగా అప్పుడు ఎలాంటివి ఉంటాయి ఇన్ఫర్మేషన్ ఏ అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మీకు వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తానండి. రేషన్ కార్డుకి సంబంధించి ముఖ్యంగా ఈ కేవైసీ అనేది చేసుకోకపోతే ఈ నెల 31 తారీఖు వరకు అయితే టైం ఇచ్చారు కాబట్టి ఇక స్థానిక రేషన్ దుకాణానికి వెళ్ళి వేలిముద్రలు వేసి మీరు ఈ కేవైసీ ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి తీసుకెళ్తే మీరు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎంతమంది కార్డుల పేరుంటే వారంతా కూడా చేయించుకోవాలన్నమాట. లేకపోతే ఒకవేళ గడువు కనుక మూసిన తర్వాత మీకు ఈ కేవైసీ చేసుకోకపోతే వచ్చే నెల నుంచి మనకి ఏం చేస్తారంటే రేషన్ సంబంధించినటువంటి కార్డు తొలగిస్తారు, బియ్యం కూడా ఇవ్వరు. కాబట్టి దీనివల్ల 3 నెలల బియ్యం అనేది త్వరలోనే అందించబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే నెల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీకి సమయం అంటే ముఖ్యంగా నెల చివరి వారం అయితే రావడం జరిగిందనమాట. ఇందులో చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ నెల పెన్షన్లకు సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే 23, 24 ఈ తేదీలో అయితే మంజూరు చేయడం జరిగింది. ఈరోజు కొన్ని జిల్లాలకైతే అప్డేట్ అవుతాయన్నమాట. అదేవిధంగా కొంతమంది చెప్తున్నారు మాకు ఆల్రెడీ పెన్షన్ పైసలు అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పేసి. అయితే కొంతమంది మాకు ఇంకా మా జిల్లాకి అయితే ఇవ్వలేదని చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈరోజు రేపు ఈ వారంలో అయితే తప్పనిసరిగా మీకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక అఫీషియల్గా జియో అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏ జిల్లాలకు ఇస్తున్నారు ఏంటనేది కూడా వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఏ విధానం అంటే కొత్తగా మార్పులు చేశారు కాబట్టి అందరికి కూడా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన వారికి, అదేవిధంగా లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వారికి, అదేవిధంగా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ కూడా అకౌంట్ కిందకి అయితే వాటిని వర్తిస్తాయి కాబట్టి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనర్హులను తొలగిస్తూ ఇక మరో గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి వచ్చే నెల నుంచి మనకు పెన్షన్లు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇందులో ముఖ్యంగా పెన్షన్లో భాగంగా ఇప్పటివరకు ప్రభుత్వం ఆగస్టు నెలలోనే 1,30,000 మందికి పెన్షన్లు ఇస్తారు. అయితే ఇప్పటి వరకు 11 లక్షల వరకు దరఖాస్తులు అయితే వచ్చాయి. ప్రియారిటీ ప్రకారం ప్రాధాన్యత ప్రకారం పెన్షన్లు అనేది శాంక్షన్ చేయబోతున్నారు. ఇందులో వచ్చేసి మొదట దివ్యాంగులకు ఇస్తారు, తర్వాత వితంతువులకు ఇస్తారు, ఒంటరి మహిళలకు, అదేవిధంగా పేద వృద్ధులకు ఇస్తారన్నమాట. ఇలా కేటగిరీ వారిగా ఇప్పటి వరకు సర్వేలో భాగంగానే 1,20,000 మంది అనర్హులుగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. వారి పెన్షన్లన్నీ కూడా ఆగస్టు నెల నుంచి నిలిపివేయడం జరుగుతుందని, కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు త్వరలోనే ఆగస్టులోనే మనకు పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి లిస్ట్ అనేది అధికారులు రెడీ చేసినట్లు ఇక అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి.